హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 15th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే సెప్టెంబర్ 14th సండే నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. రెండు రాష్ట్రాల పరిష్కారం, యాక్చువల్గా 2 స్టేట్ సొల్యూషన్, రెండు రాష్ట్రాలు కాదు రెండు దేశాల, యాక్చువల్గా ఇది ట్రాన్స్లేషన్ ఎర్రర్ అండి, సారీ ఫర్ దట్. అండ్ ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండ్ నేను ఫ్రేమ్ చేయలేదు కాబట్టి ఈ ట్రాన్స్లేషన్ సరిగా చూడలేదు నేను. సో రెండు దేశాల పరిష్కారం అనే పదం కొన్నిసార్లు ఏ దేశ వ్యవహారాల సందర్భంలో వార్తలలో ప్రస్తావించబడుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము 2 స్టేట్ సొల్యూషన్కి సంబంధించి భారతదేశం ఈ ప్రపోజల్కి మద్దతుగా ఉన్న న్యూయార్క్ డిక్లరేషన్కి మద్దతుగా ఓటు వేయడం అని చూసాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది అండి. ఆన్సర్ ఏంటి? ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా వ్యవహారాలలో మనము ఈ 2 స్టేట్ పాలసీ అనేది చూస్తాము. సో భారతదేశం ఎప్పటి నుంచో పాలస్తీనా యొక్క సార్వభౌమాధికారానికి మద్దతు ఇస్తూ వచ్చింది. అలానే ఇజ్రాయెల్తో కూడా మనము చాలా స్ట్రాటజిక్ అండ్ క్లోజ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నాము. సో ఈ నేపథ్యంలో స్టిల్ మనము పాలస్తీనాకి మద్దతు ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్గా చెప్పవచ్చు అండి. అండ్ ఈ న్యూయార్క్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 142 దేశాల మద్దతుతో పాస్ అవడం జరిగింది. బట్ ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించడం మనం చూడవచ్చు. ఎనీహౌ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. ఈ 2 స్టేట్ పాలసీ అనేది ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ క్లాస్లో దీని గురించి మనము చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. 1936 పీల్ కమిషన్ దగ్గర నుంచి అండ్ రీసెంట్ న్యూయార్క్ డిక్లరేషన్ వరకు వేరియస్ అకార్డ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. లైక్ ఓస్లో అకార్డ్స్ అండ్ అబ్రహాం అకార్డ్స్. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. ఈ ఒప్పందాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. సో ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఎవరైనా క్లాస్ మిస్ అయితే లాస్ట్ క్లాస్ ఒకసారి చూడండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, మహిళల అభ్యున్నతే పునాది. ఈ ఆర్టికల్ తిరుపతి జిల్లాలో జరుగుతున్న మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సుకు సంబంధించిన కీలక అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు భవిష్యత్తులో తీసుకోనున్న వివిధ రకాల ప్రణాళికల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సొసైటీ మరియు గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, విధాన రచనలో స్త్రీల భాగస్వామ్యం ఏది. ఈ ఆర్టికల్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, భారతీయ రాజకీయ వ్యవస్థలో మహిళల యొక్క ప్రాధాన్యత మరియు వారి పాత్ర గురించి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, భారత రీట్స్ బేష్. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఎస్పెషల్లీ రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి సంబంధించి దాని యొక్క ప్రోగ్రెస్ గురించి వివరించడం జరిగింది. ఇటీవలి క్రెడాయ్ నివేదిక గురించి ఇక్కడ ఆర్టికల్లో వివరించారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, అంతర్జాతీయ గుర్తింపు దిశగా తిరుమల కొండల సహజ వారసత్వ సంపద. సో తిరుమల కొండల యొక్క సహజ వారసత్వ సంపద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్టులోకి చేరింది. అంటే ఇది తాత్కాలిక జాబితా. ఈ తాత్కాలిక జాబితా నుంచే నెక్స్ట్ ప్రాసెస్లో దీనిని హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకి కల్చర్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, విమానాశ్రయాలలో ఆపరేషన్ భాస్కర్. మనము కొచ్చి విమానాశ్రయాన్ని చూస్తే ఎక్కువగా సోలార్ ఎనర్జీతో రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దేశంలోని వివిధ ఇతర ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా కొన్ని ప్రణాళికలని రూపొందించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. ఆపరేషన్ భాస్కర్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సిక్స్త్ వన్, బోన్ గ్లూ. అంటే విరిగిన ఎముకలను చాలా సులువుగా అతికించే ఒక నూతన గ్లూని, అంటే గమ్ లాంటి పదార్థాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనివలన చాలా సులువుగా మరియు త్వరితగతిన విరిగిన ఎముకలను అతికించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే హెల్త్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వికసిత భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వారి ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడే అడ్డంకులను అధిగమించవచ్చు. మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ ఆర్టికల్ మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద కమిటీస్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అంటే
మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించడం జరిగింది. 2 రోజుల పాటు తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు అనేది జరగనుంది. ఈ సదస్సును ప్రారంభించిన ఓం బిర్లా గారు ప్రసంగిస్తూ ప్రతి పంచాయతీ నుండి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరిగితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించవచ్చు అని అభిప్రాయపడ్డారు. అలానే మహిళల భాగస్వామ్యం పెంచేందుకు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించేలాగా నారీ శక్తి వందన్ అధినియం బిల్లును తీసుకువచ్చి చట్టంగా చేశామని గుర్తు చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ కాబట్టి ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే నారీ శక్తి వందన్ అభియాన్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలలో కూడా 33% రిజర్వేషన్ కల్పించేలాగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆల్రెడీ మనకి పంచాయతీరాజ్ లోకల్ బాడీ వ్యవస్థలలో 33% రిజర్వేషన్ ఉంది. అయితే ఇప్పుడు దానిని చట్టసభలకు కూడా తీసుకురావడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మరియు మహిళా సాధికారతను పెంచేందుకు ఈ చట్టం అనేది ఉపయోగపడనుంది. భారతదేశంలో మహిళా సాధికారత గురించి ఓం బిర్లా గారు మాట్లాడుతూ ఆధునిక భారతీయ మహిళలు అంతరిక్షం మొదలు స్థానిక పాలన వరకు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం మనందరికీ గర్వకారణం. మారుమూల ప్రాంతంలోని చివరి మహిళకు విద్య వైద్యం అందేలాగా సదస్సు సిఫారసులు చేయాలి. మన కుమార్తెలు విద్యావంతులైనప్పుడు స్వావలంబన సాధించినప్పుడే దేశం సమ్మిళితంగా అభివృద్ధి చెందుతుంది. సాధికారత ఒక్క రోజులోనే సాధ్యం కాదు, ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. భారతదేశంలో సమ్మిళిత వృద్ధి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలి అంటే మహిళల యొక్క భాగస్వామ్యం, ముఖ్యంగా మహిళా స్వావలంబన మరియు సాధికారత చాలా కీలకము అని అండ్ దీనికోసం మారుమూల ప్రాంతంలోని చివరి మహిళకు కూడా విద్యా వైద్యం అందేలాగా ఈ సదస్సు సిఫారసులు చేయాలి అని సూచించారు. అలానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ గారు మహిళల యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 56 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలలో సగానికి పైగా మహిళలవే. వాటితో రుణాలు పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే మహిళలకు విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కల్పించాలి అని పిలుపునిచ్చారు. అండ్ ఈ సమావేశంలో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్, కొత్త సాంకేతికత సవాళ్లను ఎదుర్కోవడంలో మహిళల సాధికారత అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. సో ఇలాగా మహిళల సాధికారతకు అవసరమైన భవిష్యత్తు ప్రణాళికల గురించి అవసరమైన కీలక చర్చలకు ఈ సదస్సు ఒక ప్లాట్ఫామ్ గా నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విధాన రచనలో స్త్రీల భాగస్వామ్యం ఏది? ఈ ఆర్టికల్ మనకి ప్రీవియస్ ఆర్టికల్ యొక్క కంటిన్యూషన్ గా చెప్పవచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద కమిటీస్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈ సదస్సు తిరుపతి జిల్లాలో స్టార్ట్ అయింది. సో ఈ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్లో అసలు మహిళల యొక్క భాగస్వామ్యం రాజకీయాలలో ఎంత మేరకు ఉంది అండ్ వివిధ దేశాలతో పోలిస్తే భారతదేశ స్థానం ఎలా ఉంది మరియు విధాన సభలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగ కల్పనకు ఉద్దేశించిన రాజ్యాంగ సభలో మొత్తంగా 15 మంది మహిళలు ఉండేవారు. సో ఈ మహిళల యొక్క ఉద్దేశం ఏంటండి? స్వతంత్ర భారతాన్ని ప్రగతి పదంలోకి నడిపించే కృషిలోనూ స్త్రీలకు సమాన అవకాశాలు లభించాలి అని రాజ్యాంగ పరిషత్తు సభ్యులు రేణుకారే, హంసా మెహతా తదితరులు ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన నాయకత్వ స్థానాల్లోకి మహిళలు ఎంత ఎక్కువగా వస్తే అంత అధికంగా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులలో మేలిమి మార్పులు వస్తాయని, అంతిమంగా అవి భారతావని సమ్మిళిత ప్రగతికి ఆలంబనాలవుతాయని వారు ఆశించారు. అంటే భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధించాలి అంటే మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అని రాజ్యాంగ పరిషత్తులోని మహిళలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రేణుకారే, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ముఖ్, రాజకుమారి అమృత్ కౌర్, సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్, అలానే ముస్లిమ్స్ నుంచి బేగం ఐజాజ్ రసూల్. సో ఈ విధంగా అనేక వర్గాల నుంచి స్త్రీల ప్రాతినిధ్యం మనం చూడవచ్చు. అయితే కేవలం 15 మంది మాత్రమే మహిళల ప్రాతినిధ్యం మనము రాజ్యాంగ పరిషత్తులో చూస్తాము. అయితే మహిళలకు రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించడానికి వీరి కృషి చాలా కీలకము అండి. భారతదేశంలో మహిళా సాధికారతను పెంపొందించేందుకు అవసరమైన రాజ్యాంగ నిబంధనలను పొందుపరచడంలో ఈ మహిళల యొక్క పాత్ర అనిర్వచనీయం.
ముఖ్యంగా రైట్ టు ఓట్ ఆర్టికల్ 325, ఆర్టికల్ 326లో మనకి స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది కల్పించడం జరిగింది. అందరికీ సార్వత్రిక ఓటు హక్కు అనేది కల్పించారు. అలానే రైట్ టు కంటెస్ట్, అంటే ఏ వ్యక్తి అయినా లింగ భేదం లేకుండా కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఆర్టికల్ 84 అండ్ ఆర్టికల్ 173. ఆర్టికల్ 84 అనేది మనకి పార్లమెంటు ఎలక్షన్స్కి సంబంధించి, అండ్ ఆర్టికల్ 173 అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి. సో ఈ విధంగా రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ స్త్రీ పురుష భేదం లేకుండా అందించడం జరిగింది. ఈ విధంగా రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం కోసం రాజ్యాంగ నిబంధనలు అనేవి పొందుపరచబడ్డాయి. అయితే అనుకున్నంత స్థాయిలో రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం అనేది లేకపోవడం వలన తదుపరి కాలంలో 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలలో మహిళలకు 33% రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. తద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలకు రిజర్వేషన్స్ అనేవి కల్పించడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించారు. అండ్ ఇటీవల 106వ రాజ్యాంగ సవరణను కూడా తీసుకురావడం జరిగిందండి. దీని ద్వారా 33% రిజర్వేషన్స్ మనకి చట్టసభలలో కూడా అందించనున్నారు. నెక్స్ట్ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది అమలులోకి రానుంది. ఈ విధంగా భారత రాజ్యాంగంలోని నిబంధనలు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుత గణాంకాలను మనం చూస్తే రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం విషయంలో భారతదేశం వన్ ఆఫ్ ద లీస్ట్ కంట్రీ అండి. ఇక్కడ గణాంకాలను ఒకసారి చూడండి. తొలి లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారిలో మహిళలు 4.5% అయితే, అంటే లోక్సభ ఎంపీలు మొత్తం 4.5%గా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 14% మాత్రమే చేరింది. ప్రజెంట్ ఓన్లీ 14%. అండ్ మనం గణాంకాలను చూసినప్పుడు 16th లోక్సభలో మొత్తం 64 మంది ఎంపీలు మహిళలుగా ఉంటే 17th లోక్సభ అంటే 2019 నుంచి 24 చూసినప్పుడు 78 మంది మహిళా ఎంపీలు ఉండేవారు. అండ్ 18th అంటే ప్రజెంట్ లోక్సభ మనం చూసినప్పుడు ఇప్పుడు 74కి అది తగ్గింది. హైయెస్ట్ మనము ఓవరాల్గా మనం చూసినప్పుడు హైయెస్ట్ రిప్రజెంటేషన్ అనేది 17th లోక్సభలో చూసాము. అండ్ ఇన్నేళ్లలో కేవలం 14% మంది మాత్రమే మహిళల యొక్క భాగస్వామ్యం మనం చూడవచ్చు. ఇంకా రాజ్యసభ విషయానికి వస్తే కేవలం 13% మంది మాత్రమే మహిళలు మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఇవన్నీ కూడా గ్లోబల్ యావరేజ్ అరౌండ్ 25%కి చాలా చాలా తక్కువగా ఉంది. అండ్ కొన్ని దేశాలను మనం చూస్తే మెక్సికో, న్యూజిలాండ్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల దిగువ సభలలో మహిళల ప్రాతినిధ్యం 45%కి పైగా ఉంటుంది. అండ్ ప్రపంచంలోనే అత్యధిక మహిళల భాగస్వామ్యం రాజకీయాలలో మనం చూసినప్పుడు రువాండా సుమారు 61%కి పైగా ఇక్కడ మనము ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది చూడవచ్చు. అండ్ తరువాత క్యూబా, బొలివియా దేశాలు కూడా 50%కి పైబడి ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కలిగిన భారతదేశం యొక్క రిప్రజెంటేషన్ ఎంతండి? కేవలం 14% మాత్రమే దిగువ సభలలో. ఇంకా రాష్ట్ర అసెంబ్లీలను కూడా మనం చూసినప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మొత్తంగా మహిళల యొక్క భాగస్వామ్యం కేవలం 9% మాత్రమే. సో ఈ గణాంకాలను చూస్తే మనకు అర్థమవుతుంది భారతదేశంలో మహిళలకు సంబంధించిన సమాన ప్రాతినిధ్యం ఎంత మేరకు ఉంది అని, అండ్ సమ్మిళిత వృద్ధి సాధనలో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని. పోనీ 33% రిజర్వేషన్స్ను కల్పించిన లోకల్ బాడీస్లో మనము చూస్తే మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది? పేపర్ మీద వరకు 33% మహిళా రిజర్వేషన్ పక్కాగా అమలవుతుంది. కానీ నిజమైన ప్రజాస్వామ్యం అమలవుతుందా అంటే పదవులను చేపట్టిన స్త్రీలలో ఎక్కువ మంది స్వతంత్రంగా పని చేయలేకపోతున్నారు. వారి స్థానంలో మహిళా నేతలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క హస్బెండ్ కానీ లేదా సన్ కానీ లేదా వాళ్ళ యొక్క ఫాదర్ కానీ అక్కడ మొత్తం అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. దీనినే మనము ఎక్కువగా పతి పంచాయతీ సిస్టమ్ అని పిలుస్తాము. అంటే ఆ భర్త యొక్క జోక్యం ఎక్కువగా ఉంటుంది. భర్త యొక్క ఆదేశాలనుసారం మాత్రమే అక్కడ విధానాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పతి పంచాయతీ సిస్టమ్ లాగే రేపు రాబోయే 106వ రాజ్యాంగ సవరణ కూడా మిగిలిపోదు అని గ్యారంటీ ఏముంటుంది? కాబట్టి ఇక్కడ రాజకీయాలలో మహిళల భాగస్వామ్యాన్ని మరియు సాధికారతను పెంపొందించడానికి ఆయా పార్టీలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే ఇది ముందడుగు వేస్తుంది. దేశంలో అన్ని వర్గాల నుంచి మహిళల భాగస్వామ్యం పెంపొందించాలి. తద్వారా మాత్రమే చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం అనేది పెరిగి సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటరు జాబితాలను సవరించే హక్కు మాదే, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈసీ. సో ఇటీవలి కాలంలో మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన వివిధ న్యూస్ ఆర్టికల్స్ డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో ఇది వన్ సచ్ ఆఫ్ ఆర్టికల్ మనం చూడవచ్చు అండి. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ నిర్ణీత కాలావధిలో
దేశవ్యాప్తంగా నిర్వహించాలని సూచిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమే అవుతుంది అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంటే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఇంత టైంలోపు ఈ ప్రాంతాలలో నిర్వహించాలి అని సుప్రీంకోర్టు గనక ఈసీకి ఆదేశాలు జారీ చేస్తే అది తమ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడమేనని ఈసీ తమ అఫిడవిట్లో సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం చూడవచ్చు. అంటే ఇక్కడ తమ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవద్దు అని అధికార విభజన సూత్రాన్ని పాటించాలి అని ఈసీ స్పష్టంగా చెప్పడం చూడవచ్చు. యాక్చువల్గా ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటండి, ఒక న్యాయవాది దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికలలో రాష్ట్రాలలో జరిగే ప్రతి ఎన్నికల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కండక్ట్ చేయాలి అని ఒక పిటిషన్ వేశారు. దానికి కౌంటర్ సమర్పించమని సుప్రీంకోర్టు ఈసీని కోరగా ఎన్నికల సంఘం తన యొక్క అఫిడవిట్లో పై విధంగా పేర్కొంది. ఓటరు జాబితా తయారీ ప్రక్రియ, పర్యవేక్షణ, నియంత్రణతో పాటు దేశంలో పార్లమెంటుకు, శాసనసభకు జరిగే అన్ని ఎన్నికల బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానికే చెందుతుంది అని రాజ్యాంగంలోని 324వ అధికరణం పేర్కొంటుంది అని కోర్టుకు తెలిపింది. సో ఈ విధంగా తమ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవద్దు అని తాము ఏ రాష్ట్రాలలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ చేపట్టాలి అనేది పూర్తిగా ఎన్నికల సంఘం యొక్క అధికార పరిధిలోకి వస్తుంది అని స్పష్టం చేయడం చూడవచ్చు. ఈ ప్రత్యేక ముమ్మర సవరణకి సంబంధించి ఎన్నికల సంఘం యొక్క కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ప్రొవిజన్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసామండి. ఇంకొకసారి దీనిలోని కీ హైలైట్స్ చూద్దాము. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326 వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 324లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి బాధ్యత కూడా ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఓటర్ల జాబితా తయారీ నుంచి దానికి సంబంధించిన రివిజన్స్ కూడా ఇందులోనే భాగమని ఆర్టికల్ 324 స్పష్టం చేస్తుంది. అలానే ఆర్టికల్ 325 ఎటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎలక్టరల్ రోల్లో భాగస్వామ్యం చేయాలి అని, ఏ విధమైన ప్రత్యేకమైన ఎలక్టరల్ రోల్ అనేది ఉండదు అని ప్రకటించింది. అంటే ఇదివరకు బ్రిటిష్ ఇండియాలో మనము కొన్ని స్పెషల్ ఎలక్టోరల్ రోల్స్ అనేవి కేటాయించేవారు. సో ఆ విధమైన ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజ్ కానీ ప్రత్యేకమైన ఎన్నికల రోల్ కానీ అంటే ఓటర్ల జాబితా కానీ ఉండదు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్టికల్ 326 ఏం చెప్తుంది అండి? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కలిగి ఉంటారు అని ఆర్టికల్ 326 చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఉన్న ప్రత్యేక అధికారాలు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కండక్ట్ చేయడంలో ఎన్నికల సంఘం యొక్క భాగస్వామ్యం పాత్ర గురించి ఇక్కడ తెలియజేస్తున్నాయి. అలానే లీగల్ ప్రొవిజన్స్ చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం సెక్షన్ 21లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ తో పాటు అన్ని రకాల సవరణ ప్రక్రియలకు కూడా ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది అని. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే బాధ్యత కేవలం ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుంది అని, అలానే వీటిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తగదు అని ఈసీ పేర్కొనడం చూడవచ్చు. అలానే వన్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ కూడా ఇక్కడ చూడవచ్చు అండి. మోహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1977 కేసులో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఉన్న ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు హెల్డ్ చేయడం మనము ఈ కేసులో చూడవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈసీ యొక్క ప్రత్యేక అధికారాలను మనము ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన ప్రతి నిర్ణయం తమ అధీనంలో ఉంటుంది అని స్పష్టం చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ రీడ్స్ బేష్ సగటు రాబడి 6 నుంచి 7.5%, అమెరికా, సింగపూర్, జపాన్ కంటే అధికం. క్రడాయ్ అనరాక్ నివేదిక. సో ఈ ఆర్టికల్ రీడ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి సంబంధించి కొన్ని కీలక అంశాలను భారతదేశంలోని వాటి ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఈ రీడ్స్ అంటే ఏంటండి? ఇవి మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారు? కొంతమంది ఇన్వెస్టర్స్ కలిపి కొంత అమౌంట్ని పూల్ చేస్తారు. పూల్ చేసిన అమౌంట్ని ఏదైనా ఒక స్టాక్లోనో వాటిలోనో ఇన్వెస్ట్ చేస్తారు. వచ్చిన లాభాలను అందరూ పంచుకుంటారు, నష్టాలు వస్తే అందరూ భరించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక వ్యక్తే కాకుండా అనేక మంది వ్యక్తుల యొక్క సంపదను పూల్ చేసి పెట్టుబడులు పెట్టడాన్ని మ్యూచువల్ ఫండ్ అంటాము. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేది స్టాక్స్లో కాకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో అయితే దానిని రీట్స్ అంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్.
ఇక్కడ ఫిగర్ చూడండి, రీట్స్కి సంబంధించి కొంతమంది ఇన్వెస్టర్స్ ఇక్కడ పూల్ అయ్యి కొంత అమౌంట్ ఏదైతే ఉందో దానిని పూల్ చేసిన అమౌంట్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లైక్ మాల్స్ కావచ్చు, ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, వేర్ హౌసెస్, హోటల్స్, అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆపరేషనల్ రియల్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ గ్రో అయిన తర్వాత దీని నుంచి వచ్చే రెంట్ అనేది ఇక్కడ ఈ ఇన్వెస్టర్స్ కి కూడా లభిస్తుంది. వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి డివిడెండ్స్ రూపంలో అట్లీస్ట్ 90% ఆఫ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి వెనక్కి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్లో ఇది ఒక కీలక నిబంధన. సో ఈ ప్రాఫిట్స్ని 90% డివిడెండ్ రూపంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీరందరికీ చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది ఒక మ్యూచువల్ ఫండ్ మోడల్లో ఉపయోగపడుతుంది. దీనిని ఎవరు రెగ్యులేట్ చేస్తారండి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అగ్రికల్చరల్ ల్యాండ్స్ మరియు వేకెంట్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడదు. సో ఈ రీడ్స్కి సంబంధించి ప్రస్తుతం క్రెడాయ్ మరియు అనరాక్ నివేదికలో మనం చూస్తే భారతీయ స్థిరాస్తులలో పెట్టుబడులకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ సగటున 6.5 నుంచి 7% వరకు రాబడినిస్తున్నాయని నివేదిక తెలిపింది. అమెరికా, సింగపూర్, జపాన్లతో పోలిస్తే ఇది అధికమని వెల్లడించింది. గణాంకాలను మనం చూసినప్పుడు అమెరికాలో కేవలం 2.5 నుంచి 3.5%, సింగపూర్లో 5 నుంచి 6%, జపాన్లో 4.5 నుంచి 5.5% వరకు రాబడి అందుతుంది అని, కానీ భారతదేశంలో 7.5% వరకు కూడా రాబడి లభిస్తుంది అని ఈ క్రెడాయ్ నివేదిక వెల్లడిస్తుంది. ముఖ్యంగా భారతీయ రీట్స్కు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, నగరాలు, మౌలిక వసతులు పెరుగుతున్న కొద్దీ ఇవి మరింత బలోపేతమవుతాయని ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విమానాశ్రయాలలో ఆపరేషన్ భాస్కర్, కొచ్చి విమానాశ్రయం తరహాలో సౌర విద్యుత్ ప్లాంట్లు. సో ఈ ఆర్టికల్ మనకి విమానాశ్రయాలలో సౌర విద్యుత్తును ఉపయోగించడానికి ఆపరేషన్ భాస్కర్ పేరుతో వివిధ విమానాశ్రయాలు ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం. విమానాశ్రయాలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో 100% సౌర విద్యుత్తును వినియోగిస్తున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరొందిన కొచ్చి విమానాశ్రయం తరహాలో మిగిలిన ఎయిర్పోర్ట్లలో కూడా ఈ సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై విమానాశ్రయాలలో ఈ గ్రీన్ ఎనర్జీని వినియోగించేందుకు ప్లాన్ అనేది రెడీ అవుతుంది. అండ్ కొన్ని చోట్ల ఆల్రెడీ తక్కువ మోతాదులో ఈ సోలార్ ఎనర్జీ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చే 5 ఏళ్లలో దేశంలోని 44 విమానాశ్రయాలలో అట్లీస్ట్ 15% సోలార్ విద్యుత్ ఉండేలాగా ఈ ప్రణాళికలు అనేవి సిద్ధం చేయడం జరిగింది. అండ్ తెలుగు రాష్ట్రాలలో మనం చూసినప్పుడు శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలోని కార్యాలయాల్లోనూ సౌర విద్యుత్తును వినియోగించనున్నారు. హరిత ఇంధనాన్ని వినియోగిస్తున్న విమానాశ్రయాలలో శంషాబాద్కు లెవెల్ 5 స్థానం దక్కింది. భవిష్యత్తులో ఇతర కార్యాలయాలలో కూడా సౌర విద్యుత్తునే ఉపయోగించనున్నారు. అలానే బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా అనేక ప్రాంతాలలో కనీసం అట్లీస్ట్ కొంత మోతాదులో సౌర విద్యుత్ అనేది ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ భాస్కర్ పేరుతో ఈ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృషి అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ గుర్తింపు దిశగా తిరుమల కొండల సహజ వారసత్వ సంపద. ఈ ఆర్టికల్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి మరియు దానిలోని రీసెంట్ ఎంట్రీస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చర్ టాపిక్లో మనకి ఇది ఇంపార్టెంట్. అసలు యునెస్కో యొక్క ఈ ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితా అంటే ఏంటి? ఇది ఒక టెంటేటివ్ లిస్ట్. ఇందులో ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్ నిరంతరంగా గమనిస్తూ ఉంటుంది. వాటి ప్రాముఖ్యత ఏంటి, సహజ మరియు సాంస్కృతిక ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలను ఇది పరిగణలోకి తీసుకుంటుంది. తదుపరి మాత్రమే వీటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టులోకి చేరుస్తుంది. ఏ దేశమైనా ప్రపంచ వారసత్వ జాబితాలోకి తమ ప్రాంతాలను ప్రవేశపెట్టడానికి ప్రపోజల్స్ పెట్టితే ముందుగా టెంటేటివ్ లిస్టులోకి మాత్రమే ప్రవేశపెట్టాలి. తదుపరి మాత్రమే ఆ లిస్టు నుండి ప్రపోజల్స్ పంపించాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా టెంటేటివ్ లిస్ట్కి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. సో ఇప్పుడు ఈ తాత్కాలిక జాబితాలోకి భారతదేశం నుంచి మరొక 7 ప్రదేశాలు చేర్చబడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉండడం విశేషం. తిరుమల కొండల సహజ వారసత్వ సంపదతో పాటు భీమిలి ఎర్రమట్టి దెబ్బలు కూడా ఇప్పుడు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలోని పంచగాని, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, అలానే మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు అండ్ నాగాలాండ్లోని నాగాహిల్ ఒఫియోలైట్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 7 ప్రదేశాలను ఈ తాత్కాలిక జాబితాలోకి చేర్చారు. లేటెస్ట్ 7 ఎంట్రీస్తో కలిపి ప్రస్తుతం ఈ టెంటేటివ్ లిస్టులో భారతదేశం నుంచి 69 అంశాలకు చోటు లభించినట్లు అయింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి? ఇందులో ప్రస్తుతం మనము 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని చూడవచ్చు. లేటెస్ట్ ఎంట్రీ ఏంటి? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. సో మరాఠాకి సంబంధించిన ఏవైతే మిలిటరీ కోటలు ఉన్నాయో, మిలిటరీ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 2025లో చేర్చడం జరిగింది. ఇది లేటెస్ట్ ఎంట్రీ. అలానే ఈ 44 వాటిలో మనం చూస్తే 36 కల్చరల్ అండ్ మిగిలిన వాటిలో 7 న్యాచురల్ అండ్ 1 మిక్స్డ్. ఈ మిక్స్డ్ వచ్చి కంచన్జంగా. సో కంచన్జంగా నేషనల్ పార్క్ అనేది భారతదేశంలో మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ప్రసిద్ధి చెందింది. సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, బోన్ గ్లూ విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికిస్తుంది. సో మనకి ఇక్కడ బోన్ గ్లూ అనే ఒక నూతన పదార్థాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. విరిగిన ఎముకలను కేవలం 3 నిమిషాల్లోనే అతికించేలాగా దీనిని రూపొందించడం విశేషం. ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాలలో అతికించే బోన్ గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారు. తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్లో బోన్ 02 అనే గ్లూను పరిశోధకులు ఈ నెల 10న ఆవిష్కరించారు. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలను స్ఫూర్తిగా తీసుకుని ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించడం విశేషం. ఈ నూతన బోన్ గ్లూ ద్వారా 2 లేదా 3 నిమిషాలలోనే ఎముక అనేది బాగవుతుంది. సాంప్రదాయ వైద్యంలో మనం చూస్తే ఎముకను అతికించాలి అంటే ముందు ఏం చేస్తారండి, దానిని కట్ చేసి దానికి స్టీల్ ప్లేట్లు లాంటివి అమరుస్తారు. అయితే ఈ లేటెస్ట్ బోన్ గ్లూ టెక్నాలజీ వలన వీటి అవసరం లేదు. దీనికి కేవలం ఇంజెక్షన్తోనే మనము నయం చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. కొన్నిసార్లు ఈ స్టీల్ ప్లేట్లు లాంటివి ఏర్పాటు చేసినప్పుడు దాని చుట్టూ ఇన్ఫెక్షన్ చేరి అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ బోన్ గ్లూ ఇంజెక్షన్ ద్వారా కేవలం 2 లేదా 3 నిమిషాలలోనే చాలా వరకు ఆ ఎముక అనేది అతుక్కోవడం జరుగుతుంది అని, ఎముక గాయం నయం కాగానే శరీరంలో కూడా కలిసిపోతుంది అని ఈ బోన్ 02 గురించి ఆ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో ఇక్కడ మనము ఈ ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇది ఒక రెవల్యూషనరీగా చెప్పవచ్చండి. ఒకవేళ ఈ బోన్ గ్లూ అనేది రియల్లీ వీళ్ళు చెప్పినట్టే సక్సెస్ అయితే ఇది ఒక గేమ్ చేంజర్గా మనం భావించవచ్చు. అండ్ ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నియమితులయ్యారు. ప్రధానిగా ఆమెను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ 2025 సెప్టెంబర్ 12న ప్రకటించారు. సో లాస్ట్ క్లాస్లో చూసాము, సుశీలా కార్కి గారు నేపాల్ యొక్క మొదటి మహిళా ప్రధానిగా కూడా మనం చెప్పవచ్చు. అలానే ఆవిడ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా PM శ్రీ పథకం వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఇందులో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో విద్యా విధానంలో అనేక మార్పులను తీసుకువచ్చారు. అయితే ఒకేసారి వీటిని ప్రవేశపెట్టకుండా స్టెప్ బై స్టెప్ వీటిని ప్రవేశపెట్టేందుకు PM శ్రీ అనే ఒక మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక స్కూల్స్ను పొందిన 2వ రాష్ట్రంగా నిలవగా దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. అండ్ నెక్స్ట్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత నావికా దళంలో ఫైటర్ పైలట్ శిక్షణ విభాగంలో చేరిన తొలి మహిళగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆస్థా పూనియా. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్.
ఏడాది శిక్షణ అనంతరం ఆమె నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి MiG-29K లేదా రాఫెల్ ఎం లాంటి శక్తివంతమైన విమానాలను నడిపే అవకాశం పొందుతారు. నెక్స్ట్ వన్ చూడండి. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ ఇవ్వడానికి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు ఫేషియల్ ఐడిని ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచింది అంటే ముఖం చూసి మనకి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ఇలాంటి వాటిని అందించే మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇది కూడా ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. భారత్లో మొదటిసారిగా జాతీయ బయో బ్యాంకును ఇటీవల ఏ నగరంలోని CSIR IGIB అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఈ ఫెనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన నేషనల్ బయో బ్యాంక్ దేశమంతటా 10,000 మంది ప్రజల ఆరోగ్యం జన్యు జీవనశైలి డేటాను నిల్వ చేస్తుంది. సో మనకి ఇది ఒక ఇనీషియల్ ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. ఈ జీనోమ్ బ్యాంక్స్ అంటాము. ఈ బయో బ్యాంక్స్ ద్వారా మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి, షేరింగ్ చేయడానికి మరియు ఎనాలిసిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎనాలిసిస్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. 2025 జూలై 6, 7 తేదీలలో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం జరిగింది. ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇవి ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రీట్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా ఇక్కడ REIT అని ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ రీట్స్కి సంబంధించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ను ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.